వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం మరో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి, ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళైనా. అండ్ ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే టెలి పర్ఫామ్ కంపెనీ నుంచి రావడం జరిగింది. ఇక్కడ పోస్ట్ నేమ్ అని చూసుకుంటే డొమెస్టిక్ వాయిస్ అదేవిధంగా బ్లెండింగ్ అదర్ అనేది ఉండడం జరిగింది. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉంటాయి. అండ్ టోటల్ వేకెన్సీ చూసుకుంటే 100+ వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. అండ్ బీఓ అదేవిధంగా కాల్ సెంటర్ జాబ్స్ లెక్క అయితే ఉంటాయి. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ సాలరీని చూసుకుంటే మంత్లీ అనేది ఇక 25,000 వరకు అయితే ఎర్న్ అనేది చేసుకోవచ్చు అండి. టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ ఎలా ఉంటుంది మిగతా అనేది చూసుకోండి ఫ్రెండ్స్. కస్టమర్ ఎక్స్పెన్సివ్ మేనేజ్మెంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్ చేయడానికి మీరు మెయిన్ రీజన్ అనేది చూసుకుంటే వీక్లీ 6 days వర్కింగ్ అయితే ఉంటుంది. పిఎఫ్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. రొటేషనల్ పద్ధతిలో అయితే ఇక్కడ మీకైతే వీక్ ఆఫ్ అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు జాబ్ ఎలా ఉంటుందని ఇక్కడ చూసుకుంటే వాయిస్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. అంటే మీరు కస్టమర్ని హ్యాండిలింగ్ చేయడం మిగతా అయితే మీకు తెలిసైతే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రోల్ అనేది రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ చూసుకుంటే హ్యాండిలింగ్ కస్టమర్ కంప్లైంట్ని కావచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే ప్రొవైడ్ అప్రోప్రియేటెడ్ సొల్యూషన్ వాళ్ళకనైతే మీరు ఇవ్వగలగాలి. ఇక్కడ చూసుకుంటే కాల్ సెంటర్ డ్యూటీస్ అయితే ఉంటాయండి. అండ్ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 18 సంవత్సరాలు అయితే నిండి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ బి అప్లై అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే ఫ్లూయెంట్గా మీరు అయితే గలగాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అయితే మీరు చూసుకోండి. అండ్ ల్యాప్టాప్ కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ప్రాసెస్ ఎంత ఉండాలి, అదేవిధంగా మినిమం 4GB ర్యామ్తో అయితే మీకు అట్లీస్ట్ ఉండాల్సి అయితే ఉంటుంది. విండో అనేది 10 అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మినిమం అనేది గమనించండి ఫ్రెండ్స్. ల్యాప్టాప్ కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ట్రైనింగ్ అదేవిధంగా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు రౌండ్ విధంగా అయితే ఉంటుంది. మొత్తం అనేది 4 rounds అయితే ఉంటాయి. 4 rounds అయితే మీరు ఇక్కడ క్లియర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇక్కడ మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ రౌండ్స్ విధానం అయితే మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ అనేది చూసుకుంటే ఇన్స్టల్ స్కానింగ్ అయితే ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ అసైన్మెంట్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ అని, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఫైనల్ ఇంటర్వ్యూ విత్ మేనేజర్తో అయితే ఉంటుంది. అంతా క్లియర్ అనేది చేసుకున్న తర్వాత హెచ్ఆర్తో అయితే మీకు రిజ్యూమ్ మిగతా చూసి అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ 2 weeks అనేది ఇక్కడ చూసుకుంటే మీకు అనేది ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉంటాయి. మంచి అవకాశం అండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు అనేది ఇక్కడ చూసుకుంటే మీ ఇక్కడ రెజ్యూమ్ అనేది చూసుకుంటే వాళ్ళ ఇక్కడ ఈమెయిల్ ఐడికి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లారిటీ అనేది. ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కింద లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు క్లారిటీ అనేది చూసుకోవచ్చు మిగతా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. అండ్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మీ రెజ్యూమ్ అయితే సింపుల్గా అయితే ఈ ఈమెయిల్ ఐడి ద్వారా అయితే వాళ్ళకి సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్లారిటీ అనేది చూసుకోవచ్చు ఈ ఈమెయిల్ ఐడి అనేది. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ అనేది చేసేయండి.